హై మూలవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ అయింది. మరి అడ్వాన్స్ బుకింగ్స్తోనే 100 కోట్లు క్రాస్ చేసి రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. మరి మూవీ వైజ్గా మనం ఇచ్చుకున్న హైప్కి ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, సత్యరాజ్ గారు ఇన్వెంట్ చేసిన మొబైల్ క్రిమిషన్ టెక్నాలజీని మన విలన్ అయిన సైమాన్ అలియాస్ నాగార్జున మిస్యూజ్ చేస్తాడు. కానీ అనుకోకుండా సత్యరాజ్ గారు చనిపోతారు. అప్పుడు తన ఫ్రెండ్ అయిన దేవ మన రజనీకాంత్ గారు తన మిత్రుడి చావుకి కారణం ఏంటని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇదే ఈ మూవీ యొక్క బేసిక్ ప్లాట్. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, కూలీ ఒక డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా బాగానే అనిపించింది నాకైతే. మనమే ఎక్కువ హైప్ ఇచ్చుకొని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాం అనిపించింది నాకైతే. మరి ఏం చేస్తాం, మూవీలో ఉన్న కాస్టింగ్ అలాంటిది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, రజనీకాంత్ గారి చరిస్మా అండ్ సౌబిన్ షహీర్ గారి యాక్టింగ్ నచ్చి సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, అలాగని బోర్ కూడా కొట్టదు, అలా అలా వెళ్తూ ఉంటుంది. చెప్పాను కదా, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సినిమా ఎంత బాగా తీసినా మనకు హై మూమెంట్స్ లేకపోతే సినిమా ఎక్కదు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి సినిమాలో వచ్చే ట్విస్ట్లు అండ్ కొన్ని సీన్స్ మనల్ని బాగా ఎంగేజ్ చేస్తాయి. సినిమాలో లొకేషన్స్ కూడా CGIతో కంటే ఎక్కువ రియల్ లొకేషన్స్లో షూట్ చేశారంట. అదైతే స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. రజనీకాంత్ గారు దేవాగా ఒక మంచి ఎనర్జీతో చేశారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో కూడా బాగా చూపించారు. సౌబిన్ షహీర్ దయ్యాలుగా యాక్టింగ్ చించి ప్యాకాటేశారు. ముందు సినిమాలు నేను పెద్దగా చూడలేదు, కానీ ఇప్పుడు ఇతని యాక్టింగ్ చూశాక సౌబిన్ గారి ముందు సినిమాలన్నీ చూద్దాం అనుకుంటున్నాను. అంత నచ్చింది అతని యాక్టింగ్. నాకు తెలిసి సౌబిన్ గారి కెరీర్ బెస్ట్ రోల్ ఇది అనుకుంటా. ఇంకా విలన్ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారి విలన్ డెబ్యూగా బాగా చేశారు. క్యారెక్టర్ స్టైల్ బాగుంది, కానీ విలనిజంలో లిమిటెడ్గా యాక్ట్ చేసినట్టు మనం ఫీల్ అవుతాం. అంత డెప్త్ కూడా ఉండదు క్యారెక్టర్. ఇంకా అమీర్ ఖాన్ గారి క్యామియో అయితే అసలు ఇంపాక్టివ్ ఉండదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంతే. లాస్ట్కి మన ఉపేంద్ర గారి క్యారెక్టర్ని కూడా అంత క్రేజ్ ఉండగానే యూజ్ చేసుకోలేకపోయారు ఆ క్యారెక్టర్ కనిపించింది నాకైతే. శృతి హాసన్ క్యారెక్టర్ తన క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేసింది, అంత పర్లేదు. టెక్నికల్ క్రాఫ్ట్ అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే, డైరెక్టర్ లోకేష్ కనకరాజు మాస్ ఎలిమెంట్స్ అండ్ నాన్ లీనియర్ నెరేషన్ స్టైల్తో మూవీని బాగా డిజైన్ చేశాడు. కానీ కూలీ లోకేష్ ఫిల్మోగ్రఫీలో వీకెస్ట్ లింక్గా అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఖైదీ, విక్రమ్ లాంటి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే కంటెంట్ క్వాలిటీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది, మనకు కనిపిస్తుంది అది క్లియర్గా. ఇంకా ఈ మూవీ LCUకి కనెక్ట్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్కి కొంత డిసప్పాయింట్మెంట్ క్రియేట్ అవుతుంది. సినిమాటోగ్రఫీ బై గిరీష్ గంగాధరన్. మూవీ స్టోరీకి తగ్గట్టు ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు అతనైతే. యాక్షన్ సీన్స్లో కూడా కొన్ని ఫ్రేమ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ బై అనిరుద్ రవిచందర్. మూవీలో మ్యూజిక్ అండ్ BGM చాలా బాగున్నాయి. చాలా కీ మూమెంట్స్కి ఈ మ్యూజిక్కే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఫైనల్గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్తే పక్కగా ఈ మూవీ మీకు ఒక మంచి ఫీల్ ఇస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ KK.